చేసేస్తారు ఇప్పుడు టెండర్. అయితే ఇంకా గమ్మత్ ఏం తెలుసా సార్, దీనికి ఎన్హెచ్ నెంబర్ రాలేదు సార్. ఇంకా ఎన్హెచ్ నెంబర్ రాకపోతే ల్యాండ్ యాక్విజిషన్ ఎన్హెచ్ యాక్ట్ ప్రకారం చేయాలి సార్. ఎన్హెచ్ నెంబరే రాకపోతే ఎన్హెచ్ యాక్ట్ అప్లికబుల్ కాదు, ల్యాండ్ యాక్విజిషనే కాదు. అట్లనే సార్ ఇంకోటి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు సార్. దీనికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకపోతే పనులే స్టార్ట్ కావు. అంటే ఇప్పుడు టెండర్ కావడానికి వీల్లేదు, పనులు స్టార్ట్ కావడానికి వీల్లేదు. ఈ 15 నెలల్లో మరి ఏం చేసిర్రో మరి తమరి ద్వారా వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సౌత్ రీజనల్ రింగ్ రోడ్ కూడా సార్ మేమున్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు అగ్రి అయినారు. మేమున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఇద్దరం కలిసి అలైన్మెంట్ ఫైనల్ చేసి వాళ్ళకి పంపించినాం. పంపించి అలైన్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తూ ఉన్నది. ఈ అలైన్మెంట్ మారుస్తుడు ఎందుకు, ఇది కూడా సమాధానం చెప్పాలి. ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల వాళ్ళు టేకప్ చేస్తారో చేయరో డౌట్. ఒకవేళ వాళ్ళు టేకప్ చేయకపోతే, ఎన్హెచ్ వాళ్ళు చేయకపోతే ఈ ప్రభుత్వం మీద ప్రజల మీద 15,000 కోట్ల భారం పడబోతున్నది అని చెప్పి నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ గౌరవ మంత్రి గారు నేను అన్నారు ఈ హ్యామ్ ద్వారా మేము రోడ్లు డెవలప్ చేస్తాం. వాళ్ళు అన్నది ఏంటంటే 17,000 కిలోమీటర్లు బడ్జెట్ బుక్లో పెట్టినారు. 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లు పెట్టి 2028 లోపు అంటే 3 సంవత్సరాల లోపు మేము రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తామన్న మాట చెప్పినారు. వి వెల్కమ్, సంతోషం. అయితే అధ్యక్ష దీంట్లో ఏంది, మళ్ళా ఇవాళ పద్దులలో బడ్జెట్ ప్రసంగంలో ఒకటి ఉన్నది అధ్యక్ష, పద్దులలో ఒకటి వచ్చింది. ఆర్థిక మంత్రి గారు కూడా సెటరేట్ చేసుకోండి. బడ్జెట్ ప్రసంగంలోనేమో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లని ఆర్ఎండ్బి దాంట్లో ఇచ్చినారు. మళ్ళీ ఇవాళ ఆర్ఎండ్బి పద్దులనేమో 12,000 కిలోమీటర్లని ఇచ్చినారు. సరే లేటెస్ట్ టేక్ 12,000 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ హామ్ మోడల్లో ఏమున్నది అధ్యక్ష, వాళ్ళు చెప్పింది ఏంటంటే 40% స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తాము, 60% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. అధ్యక్ష ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంకరా, లేదు పెట్టుబడిదారా, లేదు కాంట్రాక్టరే పైసలు పెడతారా, ఇది క్లారిఫై చేయాలి మంత్రి గారు వారి సమాధానంలో. అయితే ఈ 40% ఇప్పుడు 12,000 కిలోమీటర్లకు అధ్యక్ష 19,720 కోట్లు అయితే సుమారుగా. 40% అంటే 7,904 కోట్లు వీళ్ళు బడ్జెట్ నుంచి ఇవ్వాలి. దీన్ని వీళ్ళు ఏమన్నారు, మొదటి దఫా 4,600 కిలోమీటర్లు, రెండో సంవత్సరం 4,600 కిలోమీటర్లు, మూడో సంవత్సరం 2,800 కిలోమీటర్లు. అంటే మొదటి సంవత్సరం 4,600 కిలోమీటర్లకు వీళ్ళు బడ్జెట్లో పెట్టవలసిన డబ్బు 3,029 కోట్లు. వీళ్ళ హామ్ మోడల్లో చేయాలనుకున్నది 3,029 కోట్లు పెట్టాల్సింది వీళ్ళు కేవలం ఈ బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే పెట్టినారు అధ్యక్ష. మొదటి సంవత్సరమే మీరు హామ్ మోడల్లో డెవలప్ చేస్తా అనుకున్న దాంట్లో మొదటి సంవత్సరమే మీరు 40% బడ్జెట్ నుంచి పెట్టే దాంట్లో మీరు 3,029 కోట్లు పెట్టేది 500 కోట్లే పెట్టి 2,529 షార్ట్ చేస్తే మరి మొదటి సంవత్సరమే కేటాయింపులు లేకపోతే మీరు అనుకున్న టార్గెట్ ఎట్లా ముందటికి పోతారు? మరి ఇది ఎవరి కోసం, ఇది మీరు చెప్పేది ఎట్లా నమ్మాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి అధ్యక్ష. అట్లనే ఇక్కడ ఇంకొకటి నేను మంత్రి గారిని అడగదలుచుకున్న వారి సమాధానంలో చెప్పాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి పెట్టినారు. ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు అధ్యక్ష ఒక డబుల్ రోడ్ వేద్దాం అనుకోండి, కిలోమీటర్ 1.5 అవుతుంది ఈరోజు, ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు నడుస్తున్నది. ఈ హ్యామ్ మోడల్లో ప్రైవేట్ ఇన్వెస్టర్ తోటి పెట్టించి చేస్తే ఆ కిలోమీటర్కి అయ్యే ఖర్చు పెరుగుతుందా? ఎంత పెరుగుతుంది? మా సమాచారం పెరుగుతుందని. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము ఆర్టీసీ లోన్ తీసుకున్నాం, కానీ ఎస్టిమేషన్ యాజ్ ఇట్ ఈజ్